ప్రేక్షకులకు నమస్కారం అండి. వాకింగ్ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు నా వీడియోలు చూసి, సార్ మీరు వాకింగ్లో చాలా రకాలుగా చెప్తున్నారు, అసలు ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు, అందరూ చేయొచ్చా అని అనేక సందేహాలు అడుగుతూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ప్రత్యేకంగా స్త్రీలు అంత వాకింగ్ చేయవలసిన అవసరం ఉండదండి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుని స్త్రీలు అయితే వాళ్ళ ఇంట్లోనే మినిమం 3 నుంచి 5 కిలోమీటర్లు తిరుగుతారు రోజుకి, ఉదయం నుంచి రాత్రి దాకా పడుకునే వరకు. అందుకు వాళ్ళు ఎక్స్ట్రా మళ్ళీ వాకింగ్ చేయక్కర్లా. ఎవరైతే ఇంట్లో వంట వాళ్ళు పని వాళ్ళు అందరూ ఉండే ఐడియల్గా ఉంటారో అలాంటి వాళ్ళు వాకింగ్ చేయాలండి. వాకింగ్ చేయడం అనేది చాలా మంచిది. కానీ ఆ నడిచి సర్ఫేస్ ఎలా ఉంది, ఎత్తు పల్లాలు ఉన్నాయా, గోతులు గొప్పులు ఉన్నాయా, సమానంగా ఉందా, అలాగే మనకు మోకాళ్ళ నొప్పులు, చీలమండ నొప్పులు, సయాటిక్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా, మన శరీరంలో కాల్షియం డెఫిషియన్సీ ఉందా, ఇవన్నీ చూసుకుని వాకింగ్కి వెళ్ళే ముందర వామప్ అనేది కంపల్సరీగా చేయాలండి. మీ శరీరాన్ని లూజ్ చేసుకోవాలి. సైడ్ టర్నింగ్ అని, సైడ్ బెండింగ్ అని, హ్యాండ్స్ తిప్పటం, ముందరకి వెనక్కి, నెక్ తిప్పటం, నడుము తిప్పటం, మోకాళ్ళు యాంకిల్స్ అన్నీ తిప్పి ముందరకి వెనక్కి ఒకసారి వంగి అప్పుడు చక్కగా వెళితే బాడీ అంతా లూజ్ అయి ఉంటుంది. కాబట్టి వాకింగ్ అనేది మీకు చక్కగా పనిచేస్తుందండి. అది అయ్యాక కూడా మళ్ళీ మీరు ఈ వార్మింగ్ అప్ అనేది చేస్తే మంచిదన్నమాట. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, ఒకప్పుడు నాకు అక్కడ అపోలో దగ్గర ఆఫీస్ ఉండేదండి, యోగా స్టూడియో ఆఫీసుని. కేబీఆర్ పార్క్ నుంచి వెళ్తూ ఉండగా చూసేవాడిని చాలామందిని. చెమటలు పట్టేస్తూ ఉంటాయి, విపరీతమైన స్పీడ్ తోటి నడుస్తూ ఉంటారు. కొంతమంది షోల్డర్స్ విపరీతంగా ఊపుతారు, కొంతమంది ఏమో ఈ జాయింట్స్ని ఇలా కొడుతూ ఉంటారు, కొంతమంది మోకాళ్ళు స్ట్రైట్గా పెట్టి నడుస్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ మిస్టేక్స్ అండి, జాగ్రత్తగా వినండి. ఈ మోక చేయి నడిచేటప్పుడు ఇలా అస్తమానం కొట్టడం వల్ల ఈ గమ్ము అరిగిపోతుందండి. అరిగిపోవటం వల్ల ఏమవుతుందంటే మోక చేతుల నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఈ హ్యాండ్స్ అతిగా ఊపటం వల్ల కూడా ఇక్కడ వీక్ అవుతుంది, దానివల్ల అక్కడ పెయిన్ వస్తుంది. అలాగే ఆల్రెడీ నొప్పులు ఉన్నవాళ్ళు నడవడం వల్ల ఆ నొప్పి ఎక్కువైపోయి ఆ ఇబ్బంది పెరిగిపోవడానికి ఆస్కారం ఉందండి. అలాగే ఏ వ్యాయామం అయినా సరే, వాకింగ్ ఒకటే కాదండి, మీ బాడీ హార్ట్ బీట్ ఎంత ఉంది, పల్స్ రేట్ ఎంత ఉంది, మీ బాడీ హీట్ ఎంత ఉంది, ఏ హీట్లో మనం వ్యాయామం స్టార్ట్ చేసాం, మళ్ళీ అక్కడికి వచ్చి ఆగిన తర్వాత మాత్రమే ఆ వ్యాయామం ఆపాలండి. అంటే స్లోగా నడవటం, స్లోగా మీడియం ఫాస్ట్, మళ్ళీ ఫాస్ట్ నుంచి మీడియం ఫాస్ట్, స్లోలోకి రావాలి. అలాగ మనం ఇలా కొండెక్కి అలాగే దిగాలి, ఇలా కొండెక్కి అలా దూకకూడదండి. చాలామందిని నేను అబ్జర్వ్ చేసి ఉన్నప్పుడు బాగా స్పీడ్గా బాగా నడిచి వచ్చేసి ఒళ్ళంతా తడిసిపోయింది, టక్కుమని కారులోకి వెళ్ళి కారు స్టార్ట్ చేసి ఏసీ ఫుల్లో పెడతారు, లేకపోతే చిల్డ్ బాటిల్ కారులో పెట్టుకుని తెచ్చుకుంటారు వాటర్. ఆ కారులో కూర్చున్న వెంటనే ఆ వాటర్ తాగుతారు. దయచేసి అలా చేయొద్దండి, ఏసీ వేయటం కానీ ఇది కానీ. మీ శరీరం మీద ఉన్న చెమట పూర్తిగా ఆరిపోయి మళ్ళీ నార్మల్ అయిపోయి మీ బాడీ హీట్ నార్మల్కి వచ్చేదాకా ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి డ్రింకు తీసుకోవద్దు. అదేవిధంగా మీరు నడిచేటప్పుడు ఆ మోకాళ్ళు స్ట్రైట్ పెట్టి నడవడం వల్ల కూడా మోకాళ్ళు దెబ్బతింటాయండి. హైట్ నడుస్తున్నారనుకోండి, లైట్ బెండ్ చేసి నడవాలి మోకాళ్ళని, పల్లం దిగినా కూడా అలాగే నడవాలి. ఫ్లాట్గా నడిచే ఏరియాలో కూడా మోకాలు అంతా తన్నిపెట్టి నడవద్దండి, కొంచెం బెండ్ నుండి నడిస్తే కనుక మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. వాకింగ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, మీ బాడీకి కావాల్సిన ధాతువులు పుట్టించే మజిల్స్, బోన్స్ థైలోని కింద ఉంటాయండి, మోకాలు కింద షిన్ బోన్లోని. ఈ 2 బోన్స్ మన శరీరంలో అత్యధికంగా ధాతువులను పుట్టించాయి, అంటే మినరల్స్ పుట్టించాయి. ఈ వాకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ 2 బోన్స్కి కొంత ఎక్సర్సైజ్ జరిగి కొత్త ధాతువుల్ని పుట్టించడం వల్ల మీకున్న అనేక ఆరోగ్య ప్రాబ్లమ్స్ తగ్గడానికి కానీ, తొందరగా ముసలితనం రాపోవడానికి కానీ కారణమవుతుంది. అదేవిధంగా మీరు వాకింగ్ చేసేటప్పుడు 1-2 బ్రీత్ ఇన్, 3-4 బ్రీత్ అవుట్, ఈ విధంగా అలవాటు చేసుకోండి. అంటే 2 స్టెప్పులకు బ్రీత్ ఇన్ చేయండి, 2 స్టెప్పులకు బ్రీత్ అవుట్ చేయండి. ఒక 10 రోజుల్లో అలవాటు అయిపోతుంది. అప్పుడు నిమ్మలంగా దాన్ని 3 స్టెప్పులకి బ్రీత్ ఇన్, 3 స్టెప్పుల బ్రీత్ అవుట్ ఇలా చేశారనుకోండి, ఇంకా అంతకుమించి పెంచక్కర్లా. మీరు ఒక 2-3 నెలలు ఇలా నడిస్తే మీకు రిథమిక్గా అది అలవాటైపోతుంది. మీరు అసలు దాన్ని ఆలోచించకపోయినా
దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. అప్పుడు మీరు చేసే వాకింగ్ 10 రెట్లు ఎక్కువ పనిచేస్తుందండి. అదేవిధంగా ఈ శ్వాస తీసుకుని వదలడం వల్ల లెంగ్త్ పెరుగుతుంది కదా. 3 స్టెప్పులకు బ్రీత్ ఇన్, 3 స్టెప్పులకు బ్రీత్ అవుట్ అంటే యాక్చువల్గా 4 సెకండ్లలో తీసుకోవాల్సిన శ్వాసను మీరు 6 సెకండ్లకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ 2 సెకండ్లు సేవ్ చేస్తున్నారు మీరు. అది మీకు మీ జీవితాన్ని పొడిగిస్తుంది. ప్లస్ మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. మీ సెల్ రిజువనేషన్ అవుతుంది. ఏ క్యాలరీస్ అయితే మీరు అతిగా వాకింగ్ చేసి చెమట పట్టిలాగా నడుస్తున్నారో, క్యాలరీస్ బర్న్ అయితేనే కదా. ఆ బర్న్ అయిన క్యాలరీస్ రూపమే మినరల్సే మీ బాడీలోంచి బయటకు వచ్చే చెమట. అది బయటికి పంపినప్పుడు అవన్నీ బర్న్ అయ్యి ఆ క్యాలరీస్ చనిపోయినప్పుడు ఆ సూక్ష్మజీవులు ఏవైతే సెల్స్ ఉన్నాయో చనిపోవడం వల్లే బయటకు వస్తుంది. అక్కడ ఫ్రిక్షన్ జరుగుతుంది వాకింగ్ ఫాస్ట్గా చేయటం వల్ల. ఆ ఫ్రిక్షన్ వల్ల అవి బర్న్ అవుతాయి అన్నమాట. అవి మళ్ళీ పుట్టేస్తాయి వెంటనే. మన శరీరం పని ఏంటంటే ఏ వేస్ట్ అవుతున్నాయి పుట్టించడం. ఈ ప్రాసెస్ స్పీడ్ అయిపోతే ముసలితనం తొందరగా వస్తుందండి. అంచేత మీరు శ్వాస తీసుకుంటా నడిచినప్పుడు ఈ సెల్ యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది. జాగ్రత్తగా వినండి ఈ వీడియో, చాలా విపులంగా చెప్తున్నాను నేను. ఆ సెల్ యొక్క లైఫ్ స్పాన్ ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు వేస్ట్ అయ్యి తక్కువ ఉంటుంది, రిజర్వ్ చేసుకునే శక్తి మీ శరీరంలో పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ వేస్ట్ అయింది వెంటనే పుట్టించేయటం వల్ల ఈ ప్రాసెస్ అనేది స్పీడ్ అవ్వకుండా సమాంతరంగా జరగటం వల్ల మీ శక్తి వృధా కాదు. శక్తి వృధా కాకుండానే ఉన్నదాన్నే శక్తి పెంచుకోవడం, అది తెలివైన పని. అంతే తప్ప ఉన్న శక్తిని కాల్చేసి మళ్ళీ కొత్త శక్తిని పుట్టిందా అంటే అది ఏ ఏజ్ వరకు బాగుంటుందండి. ఒక 40 ఏళ్ళు దాకా పర్వాలేదు. ముసలితనం వచ్చాక గుర్రం వెనక్కి పరిగెడుతుంది కదా, అప్పుడు ఏదో కాల్చేసి విపరీతంగా పుట్టించేద్దామంటే అంత ఈజీగా రాదు. కాబట్టి మీరు అతిగా చేయటం వల్ల చిక్కుపోవడం, నీరసించిపోవడం, ఎముకలు నొప్పులు రావడం అనేక ప్రాబ్లమ్స్ వస్తాయండి. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా D3, B12 డెఫిషియన్సీ ఉంటుంది. ఆ డెఫిషియన్సీ లేకుండా చూసుకుని అవసరమైతే సప్లిమెంట్స్ వాడుకుంటా మీరు వ్యాయామం కానీ వాకింగ్ కానీ చేసుకోండి, అద్భుతంగా పనిచేస్తుందండి. చేత వాకింగ్ చేయటం అనేది ఎప్పుడు ఇంపార్టెంటే. కానీ 20-25 ఏళ్ళ పిల్లలు కూడా వాకింగ్ చేస్తున్నాం అంటున్నారు. వాళ్ళు రన్నింగ్ చేయాలి, స్కిప్పింగ్ చేయాలి. ముసలోళ్ళు వాకింగ్ చేయాలి కానీ పిల్లలు కాదండి, వాళ్ళకి అంత ఉపయోగపడదు. ఓకేనండి, నమస్కారం.